అయితే ఆ క్షణంలో అడగవలసిన విషయం కాకాకు తట్టనే లేదు. అప్పుడు బాబా వెంటనే మరలా అదే ప్రశ్నను మరో విధంగా భీష్మను అడిగాడు. ఆ బువ్వ, ఏమిటి విషయం చెప్పు అన్నాడు. దానితో కాకాకు వెంటనే అసలు సంగతి జ్ఞాపకం వచ్చింది. బాబాకు శ్రీరామనవమి ఉత్సవం గురించి తాము అనుకున్న విషయం చెప్పారు. అదంతా విని బాబా సంతోషంగా సరే అలాగే కాని అని తన అంగీకారం తెలిపాడు. దానితో ఉత్సవం చేయడానికి నిశ్చయించారు. బాబా లెండీకి బయలుదేరడం చూసి మరునాడు ఉదయం వారు మసీదు సభామండపంలో ఒక ఊయలను వేలాడదీశారు. భక్తులు కీర్తన వినడానికి వచ్చి కూర్చున్నారు. బాబా లెండీ నుండి తిరిగి వచ్చాడు. భీష్మ కీర్తన చేయటానికి లేచి నిలబడ్డాడు. కాకా హార్మోనియం ముందు కూర్చున్నాడు. అంతలో హఠాత్తుగా బాబా కాకాను పిలిచాడు. కాకా తెగ భయపడిపోయాడు. కాకా కాళ్ళు వణికిపోయాయి. ఈ సమయంలో బాబా మనసులో ఏ సంకల్పం వచ్చిందో, కీర్తన సాగుతుందో సాగదో అని వ్యాకుల పడిపోయాడు. నెమ్మదిగా అతను మసీదు మెట్లు ఎక్కాడు. బాబా అతని చూడగానే ఈ ఊయలను ఎందుకు కట్టారు అని అడిగాడు. అప్పుడు కాకా కీర్తన గురించి, ఉత్సవపు ఏర్పాట్ల గురించి సూక్ష్మంగా వివరించాడు. అది విని బాబా ఎంతో సంతోషించాడు. అప్పుడు బాబా దగ్గరలో నిన్న గోడ ప్రక్క నుండి ఒక మంచి పూలమాల తీశాడు. దానిని కాకా మెడలో వేశాడు. భీష్మకు దండ వేయమని చెప్పి మరో మాల కాకాకు బాబాకు కోపం రావడం. భక్తులు భజన కీర్తనలతో ఉత్సవం చేసుకోసాగారు. ఆ సందర్భంలో గులాల్ పొడి బాబా కన్నుల్లో పడింది. దానితో బాబా ఉగ్ర నృసింహుడే అయ్యాడు. గులాల్ పడడం అన్నది కేవలం ఒక మిష. రామజన్మ సమయంలో బాబాలో కలిగిన ఆవేశం అహంరూప రావణుడిని, దుర్వృత్తి రూప రాక్షసులను సంహరించే నిమిత్తమే సుమా. హఠాత్తుగా బాబా కోపజ్వాలాలు మిన్నంటాయి. ఉద్రేకంతో ఊగిపోతున్నాడు. శాపనార్థాలు, తిట్లు, బూతులు అతని నోటి వెంట వరద ప్రవాహంలా పొంగి వచ్చాయి. రాధాకృష్ణబాయి చాలా భయపడిపోయింది. ఊయలను బాబా ముక్కలు చేస్తాడేమోనని భీతిల్లింది. ఆ ఊయలను భద్రం చేయటం ఎలాగో ఆమెకు పాలుపోలేదు. ఊయలను వెంటనే తీయమని ఆమె అందరికీ చెబుతూ ఒత్తిడి చేయసాగింది. కాకా ఊయలను విప్పడానికి ముందుకు వెళ్ళాడు. అది చూసి బాబా మరింత రెచ్చిపోయాడు. కోపంతో నిప్పులు కురిపించాడు. కాకాను కొట్టడానికన్నట్లు అతని వైపు ఆవేశంతో పరిగెత్తాడు. కాకా ఊయల మాట మరిచిపోయి తప్పుకున్నాడు. ఊయల అలాగే ఉంది. తర్వాత బాబా క్రమంగా శాంతించాడు. తర్వాత మధ్యాహ్నం పూట ఊయలను విప్పడానికి బాబాను అనుమతి అడిగారు. ఇంకా ఈ ఊయలతో పనుంది అని చెప్పాడు బాబా. గోపాల్ కాలా కార్యం అయితే తప్ప ఉత్సవం సమాప్తం కాదు. మరునాడు గోపాల్ కాలా, కీర్తన మొదలైన కార్యక్రమాలు జరిగాయి. అప్పుడు బాబా అనుమతిని ఇచ్చాడు. ఊయలను విప్పి భద్రం చేసుకున్నారు. సాతర్కర్కు బాబా కానుక. 3వ ఏడు బాలబువా సాతర్కర్. బాలబువా సాతర్కర్ స్వయంగా ఒక హరిదాసు. ప్రస్తుతం అతను బొంబాయిలోని పరేల్లో నివసిస్తున్నాడు. సాతర్ జిల్లాలో బరహత్ సిద్ధ కవటే అనే మందిరం ఉంది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి అక్కడ కీర్తన చేయడానికి బువా నియమితుడైనాడు. వారు పారితోషికం కూడా ఇచ్చేవారు. అతను అప్పుడు మొత్తం 30 రూపాయలను పొందేవాడు. కానీ ఆ సంవత్సరం కలరా వ్యాధి కారణంగా ఆ గ్రామస్తులు ఉత్సవాలను నిర్వహించలేకపోయారు. అందుకని బాలబువా షిరిడీకి వచ్చాడు. బాబా దర్శనం చేసుకున్నాడు. సాయిబాబా ఎంతో ప్రేమతో తన ముందే కీర్తన చేయించాడు. శ్రీరామనవమి ఉత్సవ కార్యక్రమాలన్నింటినీ బాలబువా చేతుల మీద జరిపించాడు. బువాకు చేతి నిండా పారితోషికం లభించింది. బాబా అతనికి 150 రూపాయలు ఇప్పించాడు. అంత పెద్ద మొత్తం చూసి బువ్వ ఆనందం కట్టలు దాటింది. అతను బాబాకు సర్వదా కృతజ్ఞుడైపోయాడు.